ఇల్లు, సొంత ఇల్లు లేదనేటువంటి బాధ ఉండకూడదమ్మా. దేవుడి దగ్గర అడగాల మాట. ప్రార్థనలో బాధపడడం తప్పేమీ లేదు. ప్రార్థనలో నాయనా నాకంటూ నా బిడ్డలకంటూ ఏదన్నా మీ చిత్తమైతే ఒక చిన్న ఆశ్రయాన్ని కల్పించండి అని అడగడంలో తప్పేం లేదు. కానీ ఆ ఆశ్రయం లేని పరిస్థితుల్లో బాధపడడం అనేది మాత్రం దేవుని దృష్టిలో అవిశ్వాసమే అంటాను. నేను ఎప్పుడు కూడా మా అమ్మగారితో అంటూ ఉంటాను, అందరికైతే ఆస్తులు కావాలా, అందరికైతే ఇల్లులు కావాలి, అందరికైతే వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు అయిపోతే వాళ్ళకి అనలేని ధైర్యం. నా వరకు అయితే ఏడు తెలుసు, మా అమ్మగారి దగ్గర అంటుంది, నా పేరు మీద ఏ ఆస్తుపాస్తుల్లో ఉండడానికి వీల్లేదు, ఏది ఉండకూడదు. ఎందుకంటే నా తల్లి గర్భంలోకి నేను ఒంటరిగా వచ్చాను, ఖాళీ చేతులతోనే వచ్చాను, చచ్చిపోయేటువంటి సమయానికి కూడా ఖాళీ చేతులతోనే వెళ్ళిపోవాలి. నేను నాదంటూ కూడా లోకంలో ఏది కూడా ఉండడానికి వీలు లేదు, నేను సంపాదించుకున్న ఆస్తి దేవుడై ఉంటే చాలు అని అంటాను. నేను ఏం అడగనది అమ్మని.